ప్రీతి మమ్మీ అన్నీ పెట్టిండే మీ డాడీ పైన. అవును, వంట చేసేదానికి పూలు, బంతి పూలు బలి వచ్చినాయి. ఒకటి కోసుకుందాం ఈరోజు. పూలు కొనుక్కలే, బాగా వచ్చినాయి కలర్. నా శారీ కలర్ అన్నమాట. అవును, బాగా కనిపిస్తుంది. బాగుంది. గరా చేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు, బాగుండ్రా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు నేను ఒక వంట చేస్తున్నాను అనమాట. అదేంటంటే మటన్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్, సండే స్పెషల్ కదా. మటన్లో మునక్కాయ వేసి చేస్తుండా. మా అమ్మ మటన్ ఏ విధంగా చేస్తుందో ఆ రకంగా చేస్తున్నా అండి నేను ఈరోజు. చాలా టేస్ట్గా ఉంటుంది, భలే ఉంటుంది అనమాట. అసలు మా అమ్మ వండితే ఇంకా ఫిదా అయిపోవాల్సింది, అట్లా ఉంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. చేస్తున్నా అండి ఈరోజు నేను మటన్ ಮುನಕ್ಕಾಯಿ. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಮಟನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದರಲ್ಲಿ ಡ್ರಮ್ ಸ್ಟಿಕ್ ಹಾಕಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಭಾಳ ಚಲೋ ಇರ್ತೈತಿ ಟೇಸ್ಟ್. ನೀವು ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಮಾಡ್ಕೊರಿ. ಬರ್ರಿ ಮಾಡೋಣ. చూడండి, మటన్ తీసుకున్నా 500కి అనమాట. ఈ మటన్ బాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మటన్లో ఏమేమి చేసినా బాగుంటుందండి. మునక్కాయలు కానీ, వంకాయ కానీ, ఉర్లగడ్డ కానీ, గోంగూర కానీ, మెంతికూర కానీ. ఎందుకంటే మటన్ ఎక్కువ తూగదు కదా, దాంట్లో ఏమన్నా కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సర్ది కూడా వస్తుంది అనమాట. ప్రీతి పాప వాటర్ పోయి. మమ్మీ, 2-3 సార్లు మంచిగా కడగాలండి. చాలా మళ్ళీ తర్వాత వద్దులే. చూడండి, 2-3 సార్లు మంచిగా కడిగి పెట్టుకున్నా. దాంట్లో ఉల్లిగడ్డ వేసుకోవాలి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కత్తిపిట్టే భలే షార్ప్ ఉంటుంది. అవును, అమ్మమ్మ భలే కోస్తుంది కత్తిపిట్టతోటి. ఆ కత్తిపిట్టతోటి ఎన్నిసార్లు చేయి కట్టేయండి. అమ్మమ్మ కట్ అయింది, నాకు కట్ అయింది, నాకైంది. చూడు, గ్యాస్ పైన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకున్నాం కదా. ఉప్పు వేసుకోవాలి, ముక్కకు పట్టేంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఇనికిపోవాలన్నమాట. మా అమ్మ అయితే కుక్కర్లో పెట్టదండి, ఇతనే గ్యాస్ పైన ఉడకబెడుతుంది అనమాట, డేక్షలో. ఇంకా కట్టెల పోయినప్పుడు ఇంకా బాగుండేది టేస్ట్. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది ఉడికేసరికి పక్కన మసాలా దంచుకుందామండి. చూడండి, నేను పచ్చి టెంకాయ తీసుకుంటుంటా. ఇక్కడ కర్ణాటకలో పచ్చి టెంకాయ, పచ్చి కొబ్బరి వాడతారు ఎక్కువగా.
అంతా కూడా ఎక్కువ అవుతుంది కొబ్బరి. చూడండి ఇంత కొబ్బరి వేసుకుంటుండా నేను. ఇదో తిను. చూడండి మసాలాకు నేను కొబ్బరి, కొత్తిమీర, అల్లం ఇంత పీసు, ఒక 2 తెల్లబాయలు వేసుకుంటుండా. దంచుకుందాం ఇంకా. చూడు ఇది మెదిగింది కదా, అల్లం వేస్తుండా. అమ్మమ్మ రోట్లోనే దంచిపిచ్చేది. సండే వస్తే ఇంకా నేనే అనమాట దంచేది. అవునా? మసాలా దీంట్లోనే చెక్క లవంగు కూడా వేసుకుంటుండా. రుబ్బుడు గుండు పెట్టి రుబ్బేది మెత్తగా. దోశ పిండి కానీ రోట్లోనే అన్నీ నేనే. రోట్లో దంచితే ఇంకా టేస్ట్ వస్తుంది. టేస్ట్ భలే ఉంటుంది. మేము బాగా పెద్ద అయ్యేంత వరకు మా ఇంట్లో మిక్సీ లేదనమాట, రోట్లోనే దంచుకుండేది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటుండా. తెల్లబాయి కూడా వేస్తా. చూడండి తెల్లబాయలు కూడా వేసుకుంటుండా. మంచిగా మెదిగింది చూడు ప్రీతి. ఇంకా పక్కన పెట్టుకొని టమాటాలు వేసుకుంటా. సరే, తర్వాత డైరెక్ట్ వేయచ్చు రోట్ల నుంచి తీసి కూరలు. తాలింపుకు ఉల్లిగడ్డ కట్ చేసుకుంటుండా అండి. టమాటాలు, మునక్కాయలు కూడా అన్నీ ఒకేసారి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరి 3 మునక్కాయలు ఇచ్చింది అమ్మ 20 రూపాయలకి. అన్ని రేట్లు పెరిగినాయి కదా. ఇంకా నిన్న ఒకటి వేసిన వంకాయ, ఉర్లగడ్డలు, ఇంకా 2 ఈరోజు మిగిలిచ్చిన అనమాట. ఈ మటన్ లేసి చేద్దాము అని. తాలింపుకు పచ్చిమిరపకాయలు కూడా 2, 3. మీడియం సైజు 4 టమాటాలు కట్ చేసుకుంటున్నా నేను. చూడండి నీళ్ళు ఎనికినాయి మొత్తము, కొంచెం ఉండే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. అంటే మునక్కాయలు కూడా కట్ చేసుకుందాం.
2 మునక్కాయలన్నీ కట్ చేసి ఇట్లా క్లీన్ చేసుకోవాలి. చూడండి 2 మునక్కాయలు కట్ చేసి పెట్టుకుందాం అన్నమాట. ఇంకా తాలింపుకు పెట్టుకుందాం. తాలింపుకు ఒక డేక్ష పెట్టుకున్నా అండి నేను. ఆయిల్ వేసుకోవాలి. ఏమో ఈరోజు వర్షం వల్లే ప్రీతి పడుతుందేమో అనుకున్నా వంట చేసేటప్పుడు. అవును, పడలేదు. రోజు వర్షమే కదా ఇలా. నిన్నంతా మధ్యాహ్నం నుంచి ఇంకా నైట్ దాకా ఇడ్సకుండా పడింది. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుంటుండే. కరివేపాకు కూడా వేసుకోవాలండి. చూడండి తాలింపు బాగా ఫ్రై అయింది. ఉల్లిగడ్డ అంతా, మునక్కాయ, టమాటా వేసుకుంటున్నా. మూత వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. హాఫ్ టీ స్పూన్ వేసుకుంటుండే నేను. ఇందాక మటన్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం మునక్కాయ పట్టెంత వేసుకోవాలి. కొంచెం పసుపు, మూత పెట్టుకుందాం ఒక 2-3 నిమిషాలు. చూడండి ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గినాయి అన్నమాట. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ కూడా వేసుకుందాం. కారం వేసుకుందామండి. ఇది గుంటూరు కారం అన్నమాట. ఇది బ్యాడ్గి కారము. ఇప్పుడు తర్వాత అమ్మమ్మ ముందే వేయదు తాలింపులో మసాలా. లాస్ట్లో వేస్తుంది. అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ కారం మంచిగా పట్టేంత వరకు ముక్కకి.
ఇప్పుడు ఈ మసాలా ముద్ద పక్కకు తీసుకొని రోళ్ళు కడుక్కోవాలి. ఈ వాటర్ వేసుకోవాలన్నమాట రోట్లో. కూరలో కూరలో ఈ వాటర్ వేసుకోవాలి రోళ్ళు కడిగినాయి. చూడండి, ఈ వాటర్ వేసుకోవాలి. ఇది ప్రతి గ్యాస్ ఆరిపోయినట్టుంది. గాలి ఉంది కదా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రోలు కడిగిన నీళ్ళు ఇలా ఈ డేక్షలో కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా, దీంట్లో కొంచెం వాటర్ వేసి కడిగి వేసుకుంటుండా. ఎట్టుంది అది ప్రీతి కలర్, చూస్తుంటే అదిరిపోతుంది కలర్. చూడండి, ఇప్పుడు వాటర్ వేసి మంచిగా కలిదిప్పుకున్నాం కదా. ఉప్పు చూసుకుందాం ఇప్పుడే. ఉప్పు కొంచెం పడుతుందండి. దొరుకుతుంది కూర. స్మెల్ బాగా వస్తుంది. ఇంకా మసాలా వేస్తే కదా ఉండేది. అమ్మమ్మ అయితే మసాలాలో చెక్క లవంగు కూడా వేయదు. ఉట్టి అల్లం వెల్లుల్లి కొబ్బరి, పచ్చి కొబ్బరి, కొత్తిమీర. నేను అల్లం వెల్లుల్లి ఇది చెక్క లవంగు వేసిన. ముద్ద పెట్టి ఉడికించుకుందాం 5 నిమిషాలు. చూడండి, ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఉడికింది. ఇప్పుడు దంచుకున్న మసాలా వేసుకోవాలి. చూడండి, ఇంకా ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఈ మసాలా బాగా ముక్కకు పట్టాలి. చూడండి, మసాలా వేసుకున్నాం కదా, బాగా కలిదిప్పుకొని మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి, రెడీ అయిపోతుంది. రెడీ అయిందే మమ్మీ. ఇంకా కొంచెం ఉడకాలి. కచ్చపచ్చగా దొరుకుతున్న మసాలానే చాలా టేస్ట్ ఉంటుంది కూర. మనం మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే కంటే దంచుకున్నది టేస్ట్ బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడుకుతుంది సార్. మగుమలు ఆడిపోతుంది. తినబుద్ధి అవుతుంది. ఇంకా అదే కూర ఎట్టగానే ఉంటుంది. ప్రీతి అయింది చూడు, ఇంకా కర్రీ. నువ్వు ఏం చేసినా ఇంకా నోట్లో నీళ్ళు వస్తుంటే ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తుందా. చూడండి, మంచిగా రెడీ అయింది. కిందికి పోయి వైట్ రైస్ తీసుకున్నాను అనమాట తిందామని. నువ్వు దోశలో తింటావా, రైస్లోకి తింటావా? దోశలో తింటా. చూడండి, మంచిగా ఎమ్మిగా రెడీ అయిపోయింది.
అద్దిరిపోయే మటన్ మునక్కాయ కూర రెడీ. రండి ఫ్రెండ్స్ తిందాము, ఆకలి అవుతుంది. అందుకే ఫస్ట్ తిందామని కింది పోయి వైట్ రైస్ తెచ్చుకొని ఇంకా రెడీలో కూర్చొని ఉండనమాట. కొంచెం గ్రేవీ కలుపుకుంటే చాలండి, చిక్కగా ఉంది కదా సరిపోతుంది. చూడండి ముక్కలు కూడా మంచిగా ఉడికినాయి, కాలిపోతుంది. రండి ఫ్రెండ్స్ తిందాం. అబ్బాబ్బా, అమ్మమ్మ చేసే కూర స్టైల్, డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్. అవును, మసాలా తాలింపులో ఫ్రై చేస్తే బాగుంటుంది అనుకుంటాం మనం. ఫైనల్గా చేసిన కదా నేను, అంతే. ఏముందంటే టేస్ట్, ఈ టేస్ట్ అలాగే ఉంది. బాగా చేస్తుంది అమ్మమ్మ. తాతయ్యకి తీసుకొని పోయి ఇవ్వాలి ఇంకా ఇప్పుడు. తాతయ్యకి వేసుకొని పోదాం పోయేటప్పుడు. సరే. అమ్మమ్మ మళ్ళీ ఎక్కువ టైం కూడా తీసుకోదు వంటలు చేసేదానికి, దెబ్బలేక చేసి పక్కన వేస్తుంది. ఎంత లోపల ఉండాలి అంటది. అవును, అయినా కూడా అంత టేస్ట్ ఉంటుంది బాగా. అందులో మునక్కాయ కూడా మంచిగా ఉడికింది, బాగా ఉడికింది. ఒక కమ్మదనం ఉంది ఈ కూరలో, అమ్మమ్మ చేతి కమ్మదనం. ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నీకు తినాలనిపిస్తుందే? అవును, వీడియో అయిపోయినాక తింటా. ముద్ద పెట్టేనా? వద్దులే, వీడియో అయిపోయినాక తింటా. చాలా రోజుల తర్వాత చేసిన ఇట్లాంటి కూర, మసాలా రోట్లో దంచి ఫైనల్గా వేసేది. ఇదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, రోట్లో దంచుకోండి వీలుంటే. చాలా బాగుంటుంది టేస్ట్, అసలు అలాగే ఉందన్నమాట టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ. కమ్మగా ఉంది, అంత బాగుందన్నమాట కూర. తప్పకుండా ట్రై చేసి కమెంట్ పెట్టండి ఎలా కుదిరిందనేది. మా వీడియోలు ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.